హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ కల్తీ మద్యం. కల్తీ మద్యం అంశానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వానిపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆ కల్తీ మద్యం రూట్స్ మీ దగ్గరే ఉన్నాయంటూ వైసీపీ పైన రివర్స్ అటాక్ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ రూట్స్‌కి కేంద్రం జోగి రమేష్ అని చెప్తోంది. సో, జోగి రమేష్ గారు ప్రస్తుతం మనతో పాటు పాడ్‌కాస్ట్‌లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే వైఎన్ఆర్ గారు. చాలా క్లీన్‌గా, ఫ్రెష్‌గా కనపడుతున్నారు. మీకు మద్యం అంటిందా ఎప్పుడైనా? అంటించుకున్నారా? మద్యం దూరం నుంచి మాత్రమే టచ్ చేస్తారా? అసలు దానికి నేను చాలా దూరం. హుహు. అంటే ఆ అలవాటు అనేది నాకు ఎప్పుడు కూడా లేదు. ఆ! కానీ మా కులం గౌడ కులం. హ్మ్. మా వృత్తే కల్లు గీత కార్మికులు. అంతే కదా! హ్మ్. భారతదేశంలో ఎక్కడున్నా సరే ట్యాడీ ట్యాపర్స్ కమ్యూనిటీ మాది. హ్మ్. చిన్నప్పుడు మా ముత్తాతలు, మా తాతగారు, వృత్తి అదే కదా! మా వృత్తి అది. బతుకుదెరువు అది. మా బ్రతుకు తెరువు అది, మా వృత్తి అది. అది గర్వంగా చెప్పుకుంటాం. మేము ఎక్కడున్నా దేశంలో ఉన్న మా ట్యాడీ ట్యాపర్స్ ఎక్కడైనా అదే చెప్తారు. హ్మ్. ఆ తర్వాత మా నాన్నగారు వచ్చేసరికి మా చిన్న వయసులోనే హ్మ్. ఎరా కాంట్రాక్టర్ అండి. పెద్ద ఓకే. కాంట్రాక్టర్. ఓకే. ఖమ్మం జిల్లా ఇటు పక్కన ఉమ్మడి రాష్ట్రం అంటే కలిసి ఉండగా ఇవన్నీ కూడా మా కృష్ణా జిల్లాలో ఒక ఎరా కాంట్రాక్టర్. మా నాన్నగారు మా డైరెక్ట్ బాబాయ్ కాంట్రాక్ట్ అంటే? సారా మన ఓకే. ఒక ఆహా! గవర్నమెంట్ పాటలు ఉండేవి అవును. కదండి. 'వారుని వాహిని' యా అని చెప్పి ఏదో పెట్టించేవాళ్ళు. హ్మ్. అటువంటి పెద్ద పెద్ద సిండికేట్స్ బసవరాజ్ గౌడ్ గారు, ఇక్కడ కర్ణాటక. ఆ! మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, కరెక్ట్. హ్మ్. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఐలాపురం వెంకయ్య గారు, హ్మ్. ఇటువంటి వాళ్ళంతా ఒక సిండికేటు అట్లా. ఆ తర్వాత మా నాన్నగారు పొలిటికల్గా 87లో ఇబ్రహీంపట్నం మండలాధ్యక్షుడు. ఓహ్! ఇక ఆ తర్వాత మా బాబాయ్ గారు హుహు. మాకు బార్లు, బ్రాందీ షాపులు పెద్ద సిండికేట్ ఉండేది. హుహు. తర్వాత ఇక పొలిటికల్‌గా నేను మా నా దేవుడు రాజకీయ గురువు మీకు తెలుసు రాజశేఖర రెడ్డి రాజశేఖర గారు. రెడ్డి గారు. హ్మ్. ఆయన అడుగులో అడుగు. ఆ తర్వాత నేను కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వటం. హ్మ్. సైమల్టేనియస్‌గా ఇక ఆ ఫీల్డ్ నుంచి మేము ఎప్పుడో 2002 తర్వాత నేను 2009లో ఎమ్మెల్యే అయ్యాను. దాకా అది వదిలేయటం కూడా జరిగింది. 2 అసలు డేకేడ్స్ నుంచి వదిలేసారు. 100% వదిలేసాం. అసలు మా ఫ్రెండ్స్ అంతా కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఏది మామూలుగా పార్టీల్లో. హ్మ్. కానీ మనం చూసి ఆనందిస్తూ ఉంటాం. హ్మ్. ఎందుకు అలవాటు కాలేదు? లేదు సార్, అది అసలు చిన్నప్పటి నుంచి అదొక మందు అలవాటు గాని, హ్మ్. ఈ పేకాట అనేది ఏదో కార్డ్స్ ఆట. హ్మ్. అది నేర్చుకోవాలని చూశానండి. హ్మ్. కానీ అసలు నాకు అబ్బల. అర్థం కాలే. అసలు అర్థం కాదు. ఇప్పటికీ అర్థం కాదది. హ్మ్. అసలు ఆ పరిస్థితి. సో, మీకు అలవాటు లేదు గానీ, అలవాటు ఉన్నోళ్ళందరితో వ్యాపారం చేస్తుంటారా? వ్యాపారం అసలు కల్తీ మద్యం తయారు చేశారు అనే అలిగేషన్ అసలు ఎందుకొచ్చింది? ఎందుకు అంటిందది మీకు? అసలు కల్తీ మద్యం అనేది ఇబ్రహీంపట్నం ఏరియాలో ఒక గో బార్ ఒకటి సీజ్ చేశారండి. హ్మ్. సీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే గోడౌన్ సీజ్ చేశారని చెప్పారు. హ్మ్. నేను ఆ రోజు వీటీపీఎస్ అంటే థర్మల్ పవర్ స్టేషన్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి, ఆ బూడిద వాటర్ అంతా కృష్ణా నదిలో, హ్మ్. కృష్ణా గోదావరి పవిత్ర సంఘం అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టిన ఏరియాకి వచ్చేసి కలవటం. హ్మ్. కలుస్తూ ఉంటే ఆ మొత్తం ఆ వాటర్ అంతా కూడా అమరావతి అంటే విజయవాడ సరౌండింగ్ ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది కలుషితమైన ఆ బూడిద వాటర్ని తాగుతున్నాం. ఏమిందో మేము మా ఇబ్రహీంపట్నం, మా కొండపల్లి పరిసరం. దాని మీద నేను ఆ అధికారుల మీద హ్మ్. పోరాటం చేయడం కోసం మీడియా మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి అసలు జరిగిన వాటర్ని తీసి చూపించి నేను ఆ కార్యక్రమం జరుగుతా ఉంది. హ్మ్. ఆ జరుగుతున్న క్రమంలో మీడియా మిత్రులందరూ సార్ ఇట్లా ఈ గోడౌన్ ఒకటి సీజ్ చేశారు. సీజ్ చేశారు, ఈ విధంగా మనం వెళ్ళి చూస్తే బాగుంటుందేమో అంటే నేను వెళ్ళి అంటే మీడియా మిత్రులు అందరూ ఉన్నారు కానీ తెలియజెప్పాను నేను. హ్మ్. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నారావారి సారా ఈ విధంగా ఏరులై పారుతా ఉంది. హ్మ్. ఎక్కడ పడితే అక్కడ నిన్న కాక మొన్న మొలకల చెరువులో పట్టుకున్నారు, తెనాల్లో పట్టుకున్నారు, ఇప్పుడు ఇబ్రహీంపట్నం అయింది, రేపు మంగళగిరి అవుద్ది, కుప్పం అవుద్ది, లేకపోతే ఇట్లా అవును. రాష్ట్రం మొత్తం కూడా హ్మ్. ఈ విధంగా అయినా తయారైన నారావారి సారా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది. బ్రాందీ షాపుల ద్వారా బెల్ట్ షాపులకు వెళ్తా ఉంది. బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా హోమ్ డెలివరీ జరుగుతూ ఉంది. ఇదేం ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నించాను. అది నారావారి సారా అంటున్నారు కానీ, అది జోగి వారి సారానే అని జనార్దన్ రావు చెప్తున్నారు. జోగివారి సారా అయితే అసలు జనార్దన్ రావు అనే వ్యక్తి అంటే మా ఇబ్రహీంపట్నం. హ్మ్. నాకు చిన్నప్పటి నుంచి నేను అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ప్రతి ఒక్క గడప తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ పొలిటికల్ అందరిని పేరుతోనే పిలుస్తాం. ఆల్మోస్ట్ మా
మా వీధి మా వీధి అంటే చిన్న మా తాతగారు మా వీధిలోనే వీళ్ళ చిల్లర షాపులు, పచారీ కొట్లు, ఇది వాళ్ళ తాతగారి. తర్వాత మా నాన్నగారు మేము వచ్చిన వాళ్ళ నాన్నగారు వాళ్ళ పచారీ షాపులు. వాళ్ళ కుటుంబంతో తరాలుగా సంబంధం ఉంది. తరాలు తెలుసు, పరిచయం పరిచయం. అక్కడ నాకు అందరూ అక్కడే పేరు పెట్టి పిలిచే స్వతంత్రం కదా. వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలుస్తారు, నేను వెళ్తా ఉంటాను. మా శుభకార్యాలు వస్తే మేము కార్డులు ఇస్తాం. ఇవన్నీ జరిగే జనార్దన్ రావు అనే వ్యక్తితో ఎప్పుడూ కూడా స్నేహ సంబంధాలు కానీ, లేకపోతే వ్యాపార సంబంధాలు కానీ, ఎక్కడికైనా అతనితో మనం కలిసి వెళ్ళటం కానీ ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా జరిగిన ప్రసక్తి తెలుసు, నైబర్గా తెలుసు. అంతేగాని ఆ మకిలీని తీసుకొచ్చి నా మీద అంటే ఇప్పుడు దక్షిణాఫ్రికా నుంచి పట్టుకున్న తర్వాత ఏదో దక్షిణాఫ్రికా నుంచి ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో అతన్ని రెడ్ కార్పెట్ వేసి చక్కగా స్వాగతం చెప్పారు డిపార్ట్మెంట్ అప్పుడు కానీ, అతన్ని విచారించినప్పుడు కానీ, లేదు రిమాండ్ రిపోర్ట్ కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కానీ, లేదు ఇతను కోర్టుకి ఆధారపరిచినప్పుడు కోర్టులో కానీ ఎక్కడా కూడా ఈ పరిస్థితి రాలా. అతను అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అనుకుంటానండి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చేస్తాయి. సీట్ని ఏర్పాటు చేస్తాయి. విస్తుపోయే నిజాలు అంటే బహు మంచి ఎవరన్నా పట్టుకుంటున్నాడేమో, జయచంద్రారెడ్డినో లేకపోతే వాళ్ళ క్యాబినెట్లో ఉండవాళ్ళని ఏమన్నా బయటికి తీసుకొచ్చేస్తున్నాడేమో అని చెప్పి అనుకున్న జనం అంతా. తీసుకొచ్చేసరికి బురద నా మీద వేసేసి అతనితో ఒక వీడియో, ఆ వీడియో సిట్టోళ్ళు రిలీజ్ చేశారా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందా, పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందా, చంద్రబాబు నాయుడు చేశాడా, లోకేష్ చేశాడా, ఎవడో తెలియదు. ఒక వీడియో తీసుకొచ్చారు. జోగి రమేషే మొత్తం సిండికేట్లు నడిపాడు. జోగి రమేష్ వల్లే మొత్తం 16 నెలల కాలం. అదే అండి, నిప్పు లేకుండా పొగొస్తుందా అని. అదే కదా, నేను అందుకనే నిప్పు లేకుండా పొగొచ్చింది కాబట్టి ఈ రోజున వైఎన్ఆర్ గారి ముందు నిలబడి ఇహా ఛానల్లో నేను మాట్లాడుతున్నానంటే ధైర్యంగా ఇప్పుడు మీరు నా మాట్లాడే విధానం మీరు చూసుంటారు. నేను లై డిటెక్టర్ టెస్ట్కి రెడీ అయ్యానని చెప్పేసి, ఇప్పుడు ఎవడైనా ముందుకు వస్తాడు సార్ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో, లేదన్నా చిన్న పొరపాటు చేసి ఉంటాడు, లేకపోతే ఇంకోటి ఆడు పారిపోతాడు. నేను రెడీ, ఎక్కడికన్నా బాబు రా చంద్రబాబు లేకపోతే లోకేష్ నువ్వు రావయ్యా. అసలు జనార్దన్ ఎవరో నాకు తెలియదు అన్నాడు జోగి రమేష్. ఆయనతో కూర్చున్న ఫొటోస్ అని టీడీపీ బయటికి అసలు జనార్దన్ ఎవడో తెలియదని నేను మాట ఇప్పుడు అన్నానండి. తీమనండి రికార్డ్స్లో ఎవడైనా సరే చంద్రబాబు తీమని, లోకేష్ ఫోన్ నెంబర్ మీ దగ్గర, మీ ఫోన్ నెంబర్ అసలు ఫోన్ నెంబర్లు ఫోన్ కూడా అంత ఫేక్. కమిషనర్ కంప్లైంట్ కూడా చేసినట్టు ఇచ్చాను కదా. వైఎన్ఆర్ గారు ఏదన్నా ఒక బురద వేసేటప్పుడు, ఒక మలినం అంటించేటప్పుడు, ఒక కేసు పెట్టేటప్పుడు కనీసం దాంట్లో పాత్ర ఉందా లేదా తెలుసుకోకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లేకపోతే ముఖ్యమంత్రి కొడుకు ఒక అమాయకుడిని బలి చేయాలి ఏంటి? ఇప్పుడు నాకు నోరు ఉంది, నాకు ఉందల్లా దమ్ముగా మాట్లాడతాను. నాకేమి డబ్బును చూసుకున్నా లేకపోతే నా దమ్ము, నేను చిన్నప్పటి నుంచి కూడా నిజాయితీగా యువజన కాంగ్రెస్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన అంటే ఇష్టం అండి. ఆయన అడుగులో అడుగు వేసాం. ఈ రోజున ఈ స్థాయికి కూర్చొని మీ ముందు నేను మాట్లాడేది దీనికి వచ్చాను కాబట్టి నేను ఎక్కడా కూడా తప్పు చేయను. ఇటువంటి తప్పుడు వ్యవస్థకి నేను వెళ్ళను. కానీ తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేయాలనుకుంటే కూడా జోగి రమేష్ గారు, చిత్తూరు జిల్లాలో అది బయటపడింది. చిత్తూరు జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారు, గవర్నమెంట్ పై రోజు మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి ఉన్నారు, రోజా గారు ఉన్నారు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి నిజానికి పెద్దిరెడ్డి గారికి అటాచ్ చేశారు. మళ్ళీ ఎందుకో సడన్గా మీ వైపు పెద్దిరెడ్డి గారికి అటాచ్ చేసి బ్యాక్ వెళ్ళారు. మరి మొన్నటిదాకా మొహం మీద పాపం చేశారు. ఈ రోజు ఏంటంటే అది స్పష్టంగా ఏంటంటే ఆ రోజు నేను చూపించాను. ఈ క్యాన్లు బాటిలింగ్ ఎట్లా జరుగుతుంది, ఆ బాటిలింగ్ సిస్టమ్, ఆ మిషనరీ, వ్యాపారంతో పరిచయం ఉంది కాబట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేశారు. లేదు పరిచయం, ఇటువంటి వ్యాపారంతో మనకు పరిచయం కాదు. అసలు అక్కడ ఉన్న సిస్టమ్ ఒక యూనిట్స్ పెట్టారు సార్. అక్కడ మీరు చూసినా మీడియా ఎవరు చూసినా అర్థమైపోద్ది దేంట్లోంచి ఎట్లా వస్తుంది, బాటిలింగ్ ఎట్లా జరుగుతుంది, క్యానులు ఎట్లా ఫిల్ చేస్తామన్నారు, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటే నేను స్పష్టంగా మీడియా మిత్రులు అందరం కూడా కలిసి చూసిందా. నేను ఒక్కటే అన్నాను, నారావారి సారా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న దాన్ని మీడియా మిత్రులు లేకపోతే ఎవరు వెలికి తీశారు, నేను వెళ్ళి దాన్ని చూపించాను. ఇప్పుడు కక్ష కట్టుకొని జోగి రమేష్ని ఇందులో ఇరికిచ్చా ఎవడో చెప్తాడండి
ఎవడో తెలియనోడు వెళ్ళి జోగి రమేష్ వాళ్ళ ఇంటి పక్కనే ఉమ్. వాళ్ళిద్దరికి చందాలను గోళీలు ఆడుకున్నారు లేకపోతే ఇంకోటి చెప్పి ఈ నమ్మేసేసి ఒక పదవిలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ అబ్బాయి ఆలోచన చేసుకోవాలి సార్. బురద వేసేసి ఈరోజు ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు సార్. వెనక్కి వెళ్ళలేరు, ముందుకెళ్తే ఏమవుతుంది? 1 నెల 2 నెలలో 3 నెలలు 5 నెలలు 6 నెలలు నన్ను జైల్లో పెడతారు. జైల్లో పెట్టినంత మాత్రాన రాక్షసానందం పొందుతా రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే చంద్రబాబు పోవాలా జగన్ రావాలా అంటా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు సార్. ఇప్పుడు నేను సిట్ అధికారులు కూడా చెప్పా, ఏది మేము కోరేది సిబిఐ, దీని గురించి కాదు, ఇంతకుముందు కూడా సిబిఐ అసలు ఎవరైనా బయటకు వస్తుందని చెప్పాం. సిట్ అధికారులు కూడా నేను చెప్పాం, మీరు ఒక గౌరవమైన అధికారులుగా ఉన్నారు, ఏది పడితే అది పెట్టేబాకండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ 2 సంవత్సరాలు అయిపోయింది సార్, ఇంకో 2 సంవత్సరాలు ఉంటారు, 2.5 సంవత్సరాలు ప్రజా తీర్పు. ఆయన ఉంటాడని కాదు, ఇప్పుడు ఇవన్నీ పోయేవాళ్ళే. భూమి గుండ్రంగా ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సిట్ అధికారులకి నేనేం చెప్పానంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అంతేగాని ఆయన చెప్పాడని చెప్పేసి జోగి రమేష్ ఇచ్చేది, లోకేష్ చెప్పేసాడని జోగి రమేష్. మీరు అధికారులు ఎప్పుడు మీరు ప్రభుత్వంలో ఉంటారు, భాగస్వాములు అవుతారు. అట్లా అని చెప్పేసి మీకు భార్య పిల్లలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు, ఎట్టి పరిస్థితులు కూడా క్షమించడు. అమాయకంగా నన్ను ఇరికిచ్చే క్రమంలో ఏదన్నా ఉంటే చెప్పండి. నాకు అర్థం కాని పాయింట్ ఏంటి, ఎందుకు మీరు వై జోగి రమేష్? కృష్ణా జిల్లాలో చాలా మంది నాయకులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి చాలా మంది నాయకులు. వై జోగి రమేష్? పైగా అసలు ఏమీ లేదు, కృష్ణా జిల్లాలో అందరూ ఉండొచ్చిన చాలా మంది ఉంటారు, నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు. లేకపోతే మా లీడర్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా అంటే ఎవరైనా కానీ అనవసరంగా తప్పుడు మాటలు, లేకపోతే కుటుంబ పరంగా, లేకపోతే వ్యక్తిగతంగా. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడికి నా మీద కక్ష? చంద్రబాబు నాయుడు ఇంటికి నేను నిరసన తెలియజేయడానికి వెళ్ళా, నెక్స్ట్ అడగబోతున్నాను, నిరసన తెలియజేయడానికి వెళ్ళా. ఎందుకు? అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తి, ఒక పెద్ద మనిషే అమ్మనాభూతులు చండాలంగా, అసలు భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా భాష మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు మేము చెప్తామండి? చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నానో లేకపోతే నిరసనో తెలియజేస్తే చంద్రబాబు నాయుడు లాంటి 45 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఒక పెద్ద మనిషి అయ్యన్న పాత్రుడిని ఈ విధంగా నువ్వు మన ప్రతిపక్షంలో ఉన్నా సరే ఈ విధంగా మాట్లాడటం తప్పు, కొడుకులు లేకపోతే అటువంటి బూతులు మాట్లాడటం తప్పురా బాబు చెప్పుతాడనే ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు నివాసం దగ్గరికి వెళ్తే అక్కడ నా మీద అటాక్ చేశారు, అది వేరే విషయం. దాన్ని ఆ కక్షతో నన్ను సుప్రీంకోర్టు దాకా, సుప్రీంకోర్టులో సైతం ఏం చెప్పారో చెప్పదు సార్, జోగి రమేష్ని ఒక్కడిని అరెస్ట్ చేయండి. ఓకే, అంటే నా మీద ఎంత కక్ష ఉంటే, నన్ను ఎంత తొక్కాలని చూస్తే జోగి రమేష్ని ఒక్కడనే అరెస్ట్ చేస్తే చాలు అనే స్థాయికి మీరు దిగజారిపోయారంటే. ఇంటి మీదకి వెళ్ళారని, ఇల్లే కక్ష. ఇంటి మీదకి వెళ్ళిన రోజు అర్థం కాలేదా జోగి రమేష్ గారు మీకు భూమి గుండ్రంగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి పవర్ వస్తుందేమో అని? నేను ఒకటి మాత్రం నిజం సార్, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను యునైటెడ్ ఇండిపెండెన్స్, మీకు ఐడియా ఉందో లేదో, వంగవీటి మోహన్ రంగా గారి దీంట్లో నేను పనిచేసినాడు. యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి సంస్థ నుంచి రాజకీయంగా స్టూడెంట్ రాజకీయాల్లోకి వచ్చి రంగా గారు అడుగు వేసి తర్వాత రాజశేఖర రెడ్డి గారి అనుంగు శిష్యుడిగా కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేసి, అంటే కింద పడతాం మీద పడతాం కానీ లీడర్కి అండగా ఉండడమే జోగి రమేష్. ఎప్పుడు కూడా నేను నమ్ముకున్న లీడర్ని ఎవరైనా ఏదనంటే ఫస్ట్ నా వాయిస్, కొంతమంది అంటున్నారు, కొంతమంది మీ వాయిసే మీకు సేదు, నేను అట్లా అనుకోవట్లా, నా వాయిసే నా దమ్ము 100%. నాకేమి మా నాన్నలో లేకపోతే మంత్రులుగా చేయలా, లేకపోతే జనరేషన్ పొలిటీషియన్ గానే చూడాలి. యా, అంతేగాని మా మంత్రులుగా చేసిన వాళ్ళు పిల్లలు ఇట్లా అవ్వట్లా. నేను ఒక సామాన్యుడిగానే ఈ రోజున ఈ స్థాయిలో మీతో వైఎన్ఆర్ గారితో కూర్చొని మాట్లాడతామనంటే నాకున్న అంటే మంచిని మంచిగా చూస్తా, చెడుని చెడుగానే ఖండిస్తా. సో ఇప్పుడు వీటన్నిటికీ రివెంజ్ ఉంటుందా మీరు వస్తే? రివెంజ్ ఏమి ఉండదు సార్, డిజిటల్ బుక్లు రాసేసుకుంటాం, ఈ సంగతి చూస్తాం. డిజిటల్ బుక్ అనేది సార్, డిజిటల్ బుక్ అనేది రెడ్ బుక్ లాగా పనికిమాలిన చేష్టలు చేయడానికి సార్. ఈరోజు సమాజంలో లా అండ్ ఆర్డర్ అనేది లేదు సార్. ఒక వ్యక్తి స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయినాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే
ఆ ఎమ్మెల్యే చెప్తేనో ఆ మంత్రి చెప్తేనో ఆ తొత్తు చెప్తేనో రిజిస్టర్ చేసి గతంలో కూడా అలాగే ఉంది అనేది కదా No, సిపిఐ కోర్టు అసలు చెప్తున్న మాట. మీరు చూసుకోండి సార్, ఉమ్. ఏ వచ్చిన రోజు కూడా స్వేచ్ఛనిచ్చామనే చెప్తున్నారు వాళ్ళు. మేము ఏ స్వేచ్ఛ రోజు కూడా మా ప్రభుత్వంలో అంటే కొన్ని సంఘటనలు జరగొచ్చేమో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది. మహిళలకైతే అధిక ప్రాధాన్యత ఇచ్చేసాం. పొలిటికల్ వెండెట్టా, పొలిటికల్ గా కేసులు భయపెట్టడాలు లేవా? లేవు కదా, ఉమ్. లేవు కదా. మేమేమి ఇట్లా చిల్లర వేషాలు వేయలేదండి. ఉమ్. మేము చేయాలంటే చాలా చేసేవాళ్ళం. ఆ చీల ఉమ్. మేము చాలా ట్రాన్స్పరెంట్గానే చక్కగానే లా అండ్ ఆర్డర్ని ఏ ఏ స్థాయిలో తీసుకెళ్ళాలో ఆ స్థాయిలో తీసుకెళ్ళాం. అంతేగాని సరే, మీరెంత క్లీన్గా ఉన్నా, మీరెంత దమ్ముగా మాట్లాడుతున్నా, మీరెంత నాకు సంబంధం లేదని చెప్తున్నా, ఒక మకిలి ఒక బురద అయితే చల్లారు కదా. యా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బురద, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం. సో దాని నుంచి బయటపడతా అనుకుంటున్నారా జోగి రమేష్ గారు? తప్పనిసరిగా సార్, ఉమ్. తప్పనిసరిగా. అసలు బయటపడటం కాదు, ఎప్పుడో కోట్ల దాకా ఎందుకు రమ్మని చెప్పి నేను అడిగా. ఉమ్. చంద్రబాబు నాయుడిని అడిగా, వాళ్ళ అబ్బాయిని అడిగా, తిరుమల రా బాబు, మీ భార్య బిడ్డలతో రా, నా భార్య బిడ్డలను తీసుకొని వస్తా, రా ప్రమాణం ఒక్క మాట చెప్పు, నేను శిక్ష అనుభవిస్తాను, నేను దేనికైనా రెడీ అని చెప్పా. అక్కడ దాకా నేను రాలేనంటే మా అమ్మ కనకదుర్గమ్మ దగ్గర దగ్గరే ఉన్నారు అమ్మ, నువ్వు కృష్ణానది అటువైపు ఉన్నావు, ఇటు నేను ఇబ్రహీంపట్నంలో ఉన్నా, రా అని చెప్పి అడిగా. అది చేయలే. సత్యశోధన రాజకీయాల్లో సవాల్ చేసుకోవడానికి పనికొస్తాయి. సవాల్ కాదు సార్, ఇప్పుడు ప్రమాణాలు చేసుకొని ఏదో ఒక చేసుకుంటా. బురద వేయచ్చు, కానీ ఇటువంటి బురదలు ఉమ్. ఇప్పుడు తప్పు కదా. ఇప్పుడు ఒక వేసేసేసి మేము బురద వేసేసాంలే, నువ్వు కడుక్కో అని, మేము అధికారంలో ఉన్నాంలే, మాకు చట్టం మా దగ్గర ఉందలే, ఒక కేసు పెట్టి తోసేస్తాం, 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు బొక్కలో పెడతాం. దేవుడు ఉన్నారు సార్, అది పిల్లలు లేరా? ఉమ్. చంద్రబాబు నాయుడు గారికి పిల్లలు ఉన్నారు, లోకేష్కి పిల్లలు ఉన్నారు, రేపు దేవుడు ఉన్నాడు, ముట్టికాయలు లేరా సార్? నేను తప్పు చేస్తే నేను దేనికైనా సిద్ధం అని చెప్పి నేను చెప్తాం ఏంటి? నువ్వేమో నాకు దగ్గర చట్టం ఉంది, నా దగ్గర అధికారం ఉంది, జోగి రమేష్ని తీసేసే బొక్కలో దోసేసే అని చెప్పేసి ఎవడో, అసలు వీడియో ఏంటో తెలియదు, ఎవడో తెలియదు, ఎవరు చేస్తుంటారు సార్ వీడియో? అది ఇంకెవరు చేస్తారు సార్? ఆయన అయితే జనార్దన్ రావు సార్ సార్ అని మాట్లాడుతున్నారు. అది సార్ అని ఎవరిని అంటారు ఆయన? ఇప్పుడు ఎవరో అధికారి మరి దేనిగా బయట పెట్టచ్చు కదా. ఇప్పుడు సిట్టోళ్ళా, ఎక్సైజ్ వాళ్ళా, పోలీసా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకో వేరే సంస్థను పెట్టాడా? ఇప్పుడు ఎంత వేగ్గా ఇప్పుడు రేపో మాపో కస్టడీకి ఇస్తారు సార్. అంటే నేను అనేది పొరపాటు, బురద నా మీద కాదు సార్, బురద చంద్రబాబు నాయుడు దిగాడు, ఆయన దిగాడు 100%. ఈ విషయంలో పప్పులు కాలేసాడు. ఏదైనా చెప్పొచ్చు, కానీ ఎవడో చెప్పుడు మాట విన్నాడని నాకైతే అనిపించింది. బేస్డ్ ఆన్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అసలు ఎఫ్ఐఆర్ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఉంది కదా. ఇప్పుడు ఎవరో చెల్లి జోగి రమేష్ వీళ్ళేదో గోళీలు ఆడుకున్నారు, జోగి రమేష్ వ్యాపారం చేసి చెప్పి ఉండొచ్చు. చెప్పినప్పుడు ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిజమా కాదా ఒకసారి ఎంక్వైరీ చేసుకొని ప్రాథమికంగా నిజంగా కొంచెం అన్నా ఒక 1% అన్నా ఉంటే తోద్దామరా అని అనుకోవచ్చు. కనీసం పాయింట్ అనుకోవాలి, ఏది లేనప్పుడు నువ్వు అసలు ఏం చేయగలవు సార్? బురద వేయగలవు, నన్ను నిర్బంధించగలవు, ఒక 4-5 నెలలు జైల్లో పెట్టగలవు. నా సత్యలతని, నా మనస్సాక్షిని, అన్ని ప్రతిదీ కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. రెడీగా ఉన్నారా? ఒక 4-5 జైలు ఇప్పుడు చెప్పాను కదా సార్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి, చంద్రబాబు నాయుడు నా మీద వేసిన మచ్చని ఎదుర్కోవటానికి జోగి రమేష్ రెడీగా ఉన్నాడు. ఓకే. మొత్తం కృష్ణా జిల్లాలో సామాజిక వర్గం వైసీపీకి దూరం కావడం వెనక, ఓ సామాజిక వర్గం టార్గెట్ అవ్వడం వైసీపీకి వెనక జోగి రమేష్ ఉన్నారు అని ప్రచారం ఉంది. బికాజ్ ఆఫ్ యూ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడు. తప్పండి. వసంత కృష్ణ ప్రసాద్తో మీరు గొడవ పెట్టుకోవడం అనేది వైసీపీకి నష్టం చేసిందా? వసంత కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే అనే 3 అక్షరాలు అవడానికి కారణం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నెక్స్ట్ నేనే. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇచ్చి ఎక్కడో నందిగాం మైలవరం ఎందుకు వచ్చాడండి? నన్ను జోగి నువ్వు పలానా చోటకి వెళ్ళని చెప్పి, అంటే లీడర్ మాట నేను శిరస వహిస్తానని ఆయనకు తెలుసు. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు మైలవరం నుంచి రమేష్ నువ్వు పెడనెల్లు అని చెప్పాడు. ఆయన మాట నేను ఎప్పుడు జవదాట్లు. అట్లనే మా లీడర్ని అనా ఆలోచించి, కాదు నువ్వు వెళ్ళు, మనకు మంచి జరుగుద్ది, మనం అధికారంలోకి వస్తున్నాం ఇట్లా అని చెప్తే, కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నందిగామలో ఎమ్మెల్యే అవ్వగలగా? ఓటు చేసి ఓడిపోయారు కదా. లేదు కదా, అసలు భవిష్యత్తు లేదు. భవిష్యత్తు లేని వ్యక్తుల్ని మైలవరం తీసుకొచ్చి, మైలవరంలో బీఫామ్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ఫ్యాను గుర్తు మీద గెలిచిన తర్వాత అక్కడ పార్టీ మొత్తం కూడా నాశనం చేసి, నేను నా సెన్స్ ప్రకారం, నాకున్న ఆలోచన ప్రకారం మా లీడర్కి చెప్పా, 2 సంవత్సరాల క్రితం చెప్పా, అన్నా
ఇక్కడ మొత్తం కూడా దోపిడీ జరిగిపోతూ ఉంది. ఉమ్, మన పార్టీ వాళ్ళంతా కూడా అన్యాయం అయిపోతూ ఉన్నాడు. ఉమ్, వీడు మొత్తం కూడా ప్లాన్ ప్రకారం తెలుగుదేశం వాళ్ళకి కొమ్మక్క అయిపోయి వీడు ఇదైపోయాడు. ఇక్కడంతా దోచేస్తూ ఉన్నాడు. మట్టి, బూడిద, ఇసుక మొత్తం మీరేమో అతను నమ్మారు అని చెప్తే జగన్ గారు చాలా మంచివాడండి. మంచిలో కూడా మానవత్వం ఉన్నాడు. బాగా ఇది అందరు నమ్మేస్తాడు. నమ్మేసి జోగి ప్రసాద్ మనోడు వదిలేసి నువ్వు అసలు ఏలు పెట్టబాకు నీ పెడనా అంతే. అంటే నేను ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయలేదండి. ఉమ్, మా ఎలివరంలో మా కుటుంబం మీకు అక్కడే తెలుసు ఉంటారు. ప్రేమ. ఉమ్, మా నాన్నగారి దగ్గర నుంచి, మా బాబాయ్ గారి దగ్గర నుంచి, మా పిన్ని దగ్గర నుంచి, మా తమ్ముడి దగ్గర నుంచి, అందరూ రాజకీయ పదవులు చేసిన వాళ్ళమే. ఉమ్, అందరం కూడా ఏ టు జెడ్ పొలిటికల్ దీంట్లో ఉన్న వాళ్ళమే. ఉమ్, అందరూ మా దగ్గరికి వచ్చేవాళ్ళే. ఉమ్, చిన్న చితక ఏ మంచి కార్యక్రమాలు ఏదైనా కానీ మాతో చేయించుకునేవాళ్ళే. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో నేను లేనంత మాత్రాన మా కుటుంబం అంతా ఉంది కదా, మా దగ్గరికి వస్తారు కదా. ఉమ్, ఆ వచ్చిన వాళ్ళని చూసి ఈర్షపడితే పొలిటికల్ ఇది అవ్వదు. నేను ఇంకోటి కూడా చెప్పాను, లీడర్ చెప్పిందే వేదం. లీడర్ మళ్ళీ నన్ను అక్కడే పెడనే ఓకే అక్కడే ఉంటా, నువ్వే మళ్ళీ అని చెప్పాము, ఉమ్, మళ్ళీ నువ్వే ఎమ్మెల్యే అని చెప్పాము. ఉమ్, కానీ అతను మనసులో ఒక పార్టీ నుంచి సర్వేలో లేకపోతే ఇంకోటో ఏదో ఉంది. లాస్ట్లో కూడా లాస్ట్ ఒక నెల అండి అతనికి స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఉమ్, ఇన్సెంటివ్స్ రావాలా. ఇన్సెంటివ్స్ సుమారుగా 32 కోట్ల రూపాయలు సార్ ఉమ్, లాస్ట్లో. ఉమ్, చాలామంది పాపం డబ్బులు లేక అడుక్కుంటారు, డబ్బులు లేక జేబులు కొడతారు, డబ్బులు లేక చిల్లర పనులు చేస్తారు. వాళ్ళకి ఇతనికి తేడా లేదు. ఉమ్, 100% డబ్బులుండి జేబులు కొట్టేవాళ్ళు. 32 కోట్లు లీడర్ దగ్గర నేను ఇక్కడే ఉంటున్నాను మీ దగ్గరే ఉంటున్నాను అని చెప్పి 32 ఒకసారి రికార్డ్స్ తీయండి. ఉమ్. 32 కోట్లు వసంత స్పిన్నింగ్ మిల్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఇతను పార్టీ మారాడు. ఇవ్వాల్సినవి కదా, చట్ట ప్రకారం ఇచ్చినాయి కదా. చట్ట ప్రకారం ఇవ్వాలి, అందరికి ఇవ్వాలిగా సార్, ఉమ్, ఇవ్వాలిగా. ఓకే. ఇప్పుడు అందరి స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, ఇచ్చారా? ఉమ్, ఇవ్వలేదు కదా ఆ రోజున్న పరిస్థితులు. ఉమ్, కానీ ఇతను నమ్మించి నమ్మక ద్రోహం చేసి మాకు మా పార్టీకి మా లీడర్కి ఉమ్, వెళ్ళిన ఇటువంటి ఇతను చరిత్రహీనుడిగానే మిగిలిపోతాడు. మీరు మీరు మీ అంటే అతను కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా యాంటీ అవ్వడం, లేకపోతే ఆయన దూరం అవ్వడం జగన్మోహన్ రెడ్డికి, దాని వెనక మీ పాత్ర లేదా అసలు? లేదండి, ఉమ్. వాళ్ళంతా మాతో మీరు బాగుంటారు కదా సార్. అధికారంలో ఉన్నన్ని రోజులు మైలవరంలో జోగి రమేష్ వేలు పెడుతున్నాడని, పెడన్లో ఆయన వేలు పెడుతున్నాడని ఈ గొడవలు అయితే చూసాం లేదండి. వైసీపీలో కూడా. పెడంలో అసలు ఈ పెడన్లో ఆయన వేలు రాలేదు, పెడడానికి ఏమి లేదు. ఆయన రాలేదు. మీరు అంటే మీరైతే ఇక్కడే ఏదో ఉందని చెప్తాడు. ఉమ్, ఇక్కడ నేను నా నివాసం కదా సార్ ఇది. ఉమ్, ఉమ్, ఉమ్. నేను లేకపోయినా నా కుటుంబం మొత్తం, నా బంధురేకం మొత్తం, ఆయన ఆయన లేనప్పటి నుంచి ఉన్నారు కదా అక్కడ అసలు పార్టీలో. ఉమ్, అసలు నా పుట్టుక అక్కడ, ఉమ్, నా చరిత్ర అక్కడ, నా రాజకీయ జీవితం అక్కడ. నేను లేనంత మాత్రాన నీకు సపోర్ట్ చేస్తున్నాం కదా మేము. నీ గెలుపుకి జగన్ గారు చెప్పగానే నేను హారతపళ్ళెంలో పెట్టి అక్కడ నీ చెప్పి నిన్ను ప్రమోట్ చేసి నేను పెడనిళ్ళా. ఉమ్. నీ గెలుపుకి మేము ఎందుకు మరి ఆయనకి మీరంటే కోపం వచ్చింది? అసలు అతని నీడను కూడా నమ్మడనిపించిందండి నాకు. ఉహు, అతని నీడను కూడా అతను నమ్మడం అనిపించింది. ఉహు, అటువంటి పొలిటికల్ ఇది. ఈ రోజున కూడా స్టిల్ మీకు మైలవరం కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అతను 43,000 మెజారిటీతో గెలిచాడు. ఉమ్, మొత్తం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం గెలిచింది. ఉమ్, ఈరోజు ఒకసారి అతని నేపథ్యం మా పార్టీని కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడితే మీకు తెలుసు. ఉమ్, ఎవరిని నమ్మడు. ఉమ్, ఇతను బామ్మరిది తప్ప ఉమ్, ఆ నియోజకవర్గాన్ని దోచుకునేది ఉమ్, ఎవరిని ఏలు పెట్టినవారు, ఉహు, మొత్తం నాకు పారేస్తారు. ఉహు, అటువంటి చరిత్ర నీళ్లు ఉమ్. రేపు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ ఒక్కడు కూడా నాకు తెలిసి ఇతన్ని ప్రవర్తన చూసి వస్తారా మీ పార్టీలోకి మళ్ళీ? ఇప్పుడు మా పార్టీ ఎండ్ అయిపోయింది సార్, ఉమ్, తెలుగుదేశంలో ఉన్నాడు. నేను మీ ద్వారా వైఎన్ఆర్ గారి ద్వారా ఇహాజ్ ఛానల్ ద్వారా కృష్ణప్రసాద్ని అయితే ఒకటి కోరుకుంటా ఉన్నాను. ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని కూడా, లోకేష్ని కూడా. ఉమ్, 2029 ఉమ్. అతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. కోరుకుంటున్నారు. ఉమ్, ఉంటే ప్రజలు ఏ విధంగా ఇతను 43,000 మెజార్టీ నాదని చెప్తున్నాడు, ఉమ్, 43,000 మెజార్టీతో గెలిచాను నేను అని చెప్తున్నాడు. ఉమ్, 43,000 ఇస్తారా, 83,000 ఇస్తారా ఉమ్. అనేది ఒకసారి మనం దాంట్లో పరీక్ష చేసుకుందాం. అప్పుడు దాకా ఉండాలని చెప్పేసి నేనైతే ఆయన కోరుకుంటాను. మీ వైపు వస్తే అంటున్నా, మీ వైపు రాడు అని ఏమన్నా నమ్మకం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన ప్రేమ, అభిమానం ఉన్నాయి ఆయన పైన. ఆయన కరిగిపోతాడు. ప్రసాద్ మనోడే ఇంత జరిగిన తర్వాత కూడా అంటే
నే మా లీడర్ చెప్పాడు జగన్ అన్నా నేను చెప్పాను కదా అన్నాను. ఒకటే చెప్పాడు, నేను వెళ్ళిపోతాను, నేను తెలుగుదేశం పార్టీలో చేరతాను అన్నా కానీ డబ్బులు ఇచ్చేవాడిని, ఇన్సెంటివ్స్ ఇచ్చేవాడిని, జోగి ఇచ్చేవాడిని. అన్నా నేను తెలుగుదేశం పార్టీలోకి చేరిపోతాను అన్నా ఇన్సెంటివ్స్ ఇచ్చేవాడిని, కానీ తీసుకొని చేరాడు చూసావా, ఇది నమ్మక ద్రోహం కదా, ఇది మోసం కదా. ఇంకా అటువంటిది క్లోజ్, ఇంకా వైసీపీలోకి ఆయన వచ్చే ఛాన్స్ లేదు, చాప్టర్ క్లోజ్. మీరేమన్నా ఇటు వచ్చే అవకాశం ఉందా? ఎక్కడ నా బ్రాండే వైఎస్ఆర్ కదా సార్. మైలవరమే కదా ఇప్పుడు. మొన్న పెరంలో వచ్చాను, ఇప్పుడు నా ఇన్ఛార్జ్ నేను మైలవరం. నెక్స్ట్ ఇప్పుడు మైలవరం నుంచి. సో వసంత వర్సెస్ జోగి డైరెక్ట్ ఫైట్ ఉంటుంది 100% ఉండాలని కోరుకుంటున్నా, అతను ఉండాలని కోరుకుంటున్నా. సో ఓవరాల్గా ఏంటి సార్, ఓవరాల్గా గవర్నమెంట్ పైన జనాలు ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కృష్ణా జిల్లాలో మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఏం లేదు సార్, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే జగన్ ఉంటే బాగుండు మీరు అనుకుంటున్నారా? జనం సార్, నేను అనుకోవటం కాదు. అంటే ఫ్లూగా మాట్లాడే మాటలు మామూలు మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు పోవాలా, జగన్ రావాలా, ఏం కామన్గా జరుగుతూ ఉంటాయి. 16 నెలల కాలం సార్, 16 నెలల కాలం. 16 నెలల కాలంలో నిన్న కాక మొన్న అసెంబ్లీ సెషన్స్ కూడా జరిగినాయి. కూర్చుంటే జగన్, నుంచుంటే జగన్, పడుకుంటే జగన్, లెగిస్తే జగన్, కళ్ళలో జగన్. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మాట్లాడి తీర్చోండి ఒకసారి. 16 నెలల కాలంలో మేము ఇది చేసాం, 16 నెలల కాలంలో మేము ఈ సంక్షేమం చేసాం, 16 నెలల కాలంలో మేము ఆ పోర్టు కట్టాం, 16 నెలల కాలంలో మేము ఇది తీసుకొచ్చామని చెప్పిన మాట ఎక్కడన్నా ఉందండి? మేము మా ప్రభుత్వంలో మా లీడర్ కట్టిన 17 మెడికల్ కళాశాలని, ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కళాశాలని, ప్రజల దగ్గరికి మేము వైద్యాన్ని తీసుకెళ్లే మెడికల్ కళాశాలని మేము స్థాపించి, మేము కట్టి ప్రజలకు అంకితం చేస్తున్న దాన్ని వాటిని కూడా అమ్మేయాలని చూస్తే, ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా సార్ అసలు? ఇప్పుడు మొత్తం కూటమి జగన్మోహన్ రెడ్డి జపం చేస్తుంది, నో డౌట్. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి జపం చేస్తున్నారు వాళ్ళు, అసెంబ్లీలో అయినా బయట అయినా. చంద్రబాబు నాయుడు గారు మిగతా అంతా జగన్ 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 రోజు మాట్లాడుతున్నారు. జగన్ ఒక్కటిసారి మీకు వార్డు వస్తున్నాం, మేము చేయటం నిజంగా. నేనైతే కామినేని శ్రీనివాసుని, నందమూరి బాలకృష్ణ వీళ్ళిద్దరిని సన్మానం చేస్తారా? ఎట్లా, ఎప్పుడు, ఎందుకు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విలువలు, విశ్వసనీయత మా పార్టీ తరఫున నేను చెబుతాం, ప్రజలకు తెలుసు. వాళ్ళ ద్వారా, వాళ్ళ నోటి వెంట జగన్మోహన్ రెడ్డి గారి విలువల్ని, విశ్వసనీయతని మరొక్కసారి ప్రపంచానికి చాటి చెప్పారు. ఓకే, కామినేని శ్రీనివాస్ ఆ లీడ్ తీసుకోవడంతో బాలకృష్ణ మాట్లాడిన మాటలు, తర్వాత తద్వారా మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడో ఏ దేశంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎట్లా గౌరవించాడు, ఏ విధంగా చూశాడు, ఏ విధంగా సినీ పరిశ్రమని కరోనా కష్టకాలంలో కాపాడాడని చెప్పేసి మేము చెప్పాము సార్. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పాడు. ఎవరండి ఆయన? ఎవరు? పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, స్వయానా అన్నయ్య చెప్పాడు. నాగబాబు గారి స్వయానా అన్నయ్య చెప్పాడు. అక్కడ నిండు సభలో మెగాస్టార్ చిరంజీవి గారిని వాడు వీడు అని చెప్పేసి అసభ్యంగా మాట్లాడితే, స్టిల్ ఈ రోజుకు వైఎన్ఆర్ గారు తోబుట్టు, రక్త సంబంధికుడు, ఒక తల్లి కడుపును పుట్టారే, మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు అనుకుంటున్నారు? అసలు అధికారం శాశ్వతం కాదు సార్, మనసు ఉండాలా. చిరంజీవి గారి వల్ల సినిమా పరిశ్రమలో అంతే కదా, కేర్ ఆఫ్ ఆయన కదా. చిరంజీవి గారి వల్ల ఈ రోజున డిప్యూటీ సీఎం. నేనేమి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికో, పవన్ కళ్యాణ్ విమర్శించడానికో వైఎన్ గారి గారిని ముందు కూర్చోాలి, మనసు ఉండాలా. మనం ఒక స్థాయికి వచ్చామండి. ఈరోజు నేను మీ ముందు కూర్చొని రాజశేఖర రెడ్డి గారు ఆ పైన ఉన్న నాకు రాజకీయ దేవుడు అని చెప్పేసి ఎందుకు చెప్తాను అంటే కృతజ్ఞత. అట్లాగే నువ్వు అన్నయ్య పట్ల కృతజ్ఞత ఏదండి?
ఇంటర్నల్ అసలు ఎక్కడో 4 గోళ్ల మధ్యలో వైఎన్ఆర్ గారు జోగి రమేష్ గారు మాట్లాడుకోలేదండి. అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా కోట్లాది మంది ప్రజలు చూస్తూ అక్కడ రికార్డ్ అయితే వాడు వీడనే మాటలు మాట్లాడితే సొంత అన్నయ్యను పట్టుకుని ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు కానీ మాట్లాడలేదంటే అంటే ఏ స్థాయిలో మీరు దిగజారిపోయారు? సో పవన్ కళ్యాణ్ దిగజారిపోయారు అని చెప్పదలుచుకున్నారా? మరి దిగజారిపోతే అసలు సొంత అన్నయ్య గురించి సో కనీసం ఇంటర్నల్ మాట్లాడుకున్నారేమో, ఇంటర్నల్ అది కాదు సార్. బాలకృష్ణేమో నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా కోట్లాది మంది చూసేటట్టుగా చిరంజీవి గారిని వాడు వీడంటే చంద్రబాబు నాయుడు తెల్లారే ఇంటికెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మలేరియానో డెంగూ నాకైతే తెలియదు, ఏదో జ్వరం వచ్చిందని చెప్పేసి ఇంటికి వెళ్ళేసి ఒక బొకే ఇచ్చేస్తే అక్కడ మీ ఇద్దరు 4 గోళ్ల మధ్య మాట్లాడుకుంటే కోట్లాది మంది ప్రజలు చిరంజీవి గారిని వాడు వీడు అంటే ఆయన అభిమానించే వాళ్ళు బాధపడతారా లేదండి? సరే, ఆయన లెటర్ ఇచ్చాడు, తర్వాత చిరంజీవి గారు కూడా బాధపడ్డాడు, బాధపడ్డాడు. వదిలేశాడు. అన్నాడు. లెటర్ ఇచ్చాడు, వదిలేశాడు. అన్నయ్య ఎక్కడి నుంచో రెస్పాండ్ అయ్యాడు. తమ్ముడు ఎందుకు తమ్ముడు రెస్పాండ్ అవ్వకపోవడం రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? అతను నిన్న కాక మనం నేను చూసా, చిరంజీవి కంటే చంద్రబాబు ముఖ్యమయ్యారు అనుకో. మరి అదే కదా, నిన్న కాక మనం చూసా 15 సంవత్సరాలు కలిసి అవును నువ్వు వద్దురా బాబు అని అంటున్నారు వాళ్ళు. నువ్వు అవసరం లేదని కూడా అంటున్నారు. ఎందుకు అవసరం లేదని అంటున్నారు? మీ అన్నయ్యని తిట్టారు కాబట్టి. ఓకే, ఎందుకు అవసరం లేదంటున్నారు? నీ సన్నిహితుడు నీ క్యాబినెట్ సహచరుడు దుర్గేష్ని ఏమన్నాడు సార్? దుర్గేష్ని ఏమన్నాడు? ఇంకోటి ఉంటారా? కాదు కదా, వాడెవడో నా పేరు ఏంటి సార్ 9వ పేరు వాడెవడో ఏంటి సార్ ఇది? మంత్రి, జనసేన మంత్రి. సో మాకు అవమానాలైనా మాకు ఇబ్బందులైనా మేము రాష్ట్రం కోసం కలిసి ఉంటుంది 15 సంవత్సరాలు, రాష్ట్రం భవిష్యత్తు కోసం. వైసీపీ మళ్ళీ రాకుండా భవిష్యత్తు ఏం భవిష్యత్తు? వైసీపీ వస్తే భవిష్యత్తు వీళ్ళేమి భవిష్యత్తుని ఇస్తారు సార్? వీళ్ళు ఏం భవిష్యత్తు ఇస్తారు? మీరు చెప్పింది ఏదైనా చేశారా? మీరు పేద ప్రజలకి ఓటు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి, మీరు ఏం చేశారు? 16 నెలల కాలం అయింది, మీరు చెప్పింది చేయగలిగారా? మేం చేసేది మీరు ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు సార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్స్, పేదలంతా హలో లక్ష్మణ అని చెప్పేసి హాస్పిటల్స్ ముందు నిజంగా డబ్బులు లేని పరిస్థితుల్లో చనిపోతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా లేదా ఒకసారి చూడండి. ఆరోగ్యశ్రీ సేవలు ఆపేశారు. అంటే ఆ దేవుడు ఎక్కడున్నారో తెలియదు, రాజశేఖర రెడ్డి గారు. ఆ మహనీయుడు పెట్టిన పథకం పేదవాడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దమ్ముగా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి చికిత్స చేసుకునే అవకాశాన్ని ఈ రోజున ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీరు ఇంత దుర్మార్గంగా నెట్వర్క్ హాస్పిటల్కి మీరు డబ్బులు కట్టకపోతే ఇన్ని వందల మంది వేల మంది చనిపోతే ఈ రోజున వైఎన్ఆర్ గారు యహా టీవీ ఒకసారి చెక్ చేయమని చెప్పండి సార్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్న రోగుల పరిస్థితి, రోధిస్తున్న పరిస్థితిని వీళ్ళు ప్రభుత్వాలు నడుపుతారా సార్? మేము కట్టిన మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయడం కోసం, అమ్ముకోవటం కోసం చూస్తున్న వీళ్ళు. మేము కట్టే పోర్టులు, మచిలీపట్నం పోర్టు, మూలపేట పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ పోర్టులను అమ్ముకోవటం కోసం వీళ్ళు ఏమి చేయలేరు సార్. అమరావతి అమరావతి అమరావతి. నేను ఇంకోటి అమరావతి పూర్తి కదా. అమరావతి అనేది అంటే అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారే కడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇక్కడ ఉంటారా, వైజాగ్ పోతారో తెలియదు అంటే మీరు కడతారంటారు? 100% చెప్తా ఉన్నాం, ఇక్కడే ఉంటారు. క్యాపిటల్ రాజధాని నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతుంది. పోయినసారి మీరు లక్ష కోట్లు లేవు కట్టడానికి అన్నారు, ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పైంది రాష్ట్రానికి అని చెప్తారు. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఎలా కడతారు? కట్టడం వైబిలిటీ కాదు అని మీరే చెప్తున్నారు. ఎక్కడ కడతాం? అక్కడే కడతారా? ఎక్కడ కడతాం? అమరావతి కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసిన ప్లేస్లో కట్టరా? మేము క్యాపిటల్ మా ప్రాంతంలోనే ఉంటుందండి, మా ప్రాంతంలోనే ఉంటుంది 100%. ఈ ప్రాంతం అంటే మా విజయవాడ నడిబొడ్డు, గుంటూరు నడిబొడ్డు, అదే మొత్తం మా ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడికి? రాజధాని మీరు కడతారు. రాజధాని మా వైసీపీ విధానం మార్చుకుంది. విధానం ప్రజా విధానమే మా విధానం సార్. 3 రాజధానుల విధానం, ప్రజా విధానం 3 మీరు ఇది కూడా మీరు చెప్పాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంలో మేము ఏం చెప్పాం సార్? ఆర్థిక రాజధాని అన్నాం. వీళ్ళు ఏమన్నారు సార్? ఆర్థిక నగరం అన్నారు. ఆర్థిక రాజధాని అని మేము అన్నాం, ఆర్థిక నగరం అని వీళ్ళు అన్నారు. చేంజ్ అంతే.
ఎస్ కర్నూలులో న్యాయ రాజధాని న్యాయ రాజధాని మేము ఉన్నాం. వీళ్ళు ఏం చెప్పారండి? సెకండ్ హైకోర్టు. అంతే, తేడా ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి మాటే వీళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగులోనే వీళ్ళు అడుగులు వేస్తారు. మీరు 3 రాజధానుల నుంచి అట్లా వెళ్ళట్లా, వాళ్ళే 3 రాజధానులు అంటున్నారు. ఎస్, మేము రాజధాని అన్నాం, వీళ్ళేమో రాజధాని అదే నగరం అంటున్నారు. అంతకు మించి ఆర్థిక నగరం అంటున్నారు. దానికి మించి ఏమీ లేదు. సో ఇప్పుడు కొత్త పాయింట్ చెప్పారు మీరు, అమరావతి నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. 100%. రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు కాదు, చెయ్యలేడు. 30,000 కోట్లు ఆల్రెడీ టెండర్లు పిలిచారు, పనులు అవుతున్నాయి. నేను సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేశారు, 10 నెలల్లో కట్టామని చెప్తున్నారు. 10 నెలల్లో కట్టారు సార్. అది ఎప్పటి నుంచి? నువ్వు 14 నుంచి స్టార్ట్ చేసావు. నువ్వు 14 నుంచి స్టార్ట్ చేసావు. ఈ రోజున ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పేసేమో మోసం చేసావు. ఒక పక్కనేమో మా ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలు, పోర్ట్లు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణకి వెళ్ళిపోతా ఉన్నాం. ఒక పక్కనేమో అమరావతి రాజధాని అని చెప్పేసేమో టెండర్లు పిలుస్తూ ఉన్నారు. ఆ టెండర్లో ఉన్న ఏది పర్సంటేజీలు ముందే లాగేస్తా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన నగ్న సత్యాలు. వీళ్ళు ఏమీ చేయలేరు సార్. ఈ 14-16 నెలలు అవుతా ఉంది. ఈ ప్రభుత్వం పోవాలా, జగన్ రావాలా అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు డిసైడ్. ఓకే, అమరావతి ప్రాంతంలో ప్రజలకు కూడా మీరు ఇప్పుడు అప్పీల్ చేస్తున్నారు. అసలు అమరావతి ప్రాంతంలో ప్రజలు ఈ రోజు చూడండి సార్, 14లో ల్యాండ్ ఎక్కువ, 14లో ఈ రోజు 25, 11 సంవత్సరాల పాటు రాజధాని రైతాంగం ప్లాట్ ఎక్కడ ఉందో తెలీదు. ఆ ప్లాట్ మీద అప్పు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆ ప్లాట్ మీద పిల్లలకి పెళ్లికి కట్నంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేకపోవడం మీరు కూడా కారణమే కదా. 5 ఏళ్ళు మరి ఈయన చేస్తానండు కదా సార్. చేస్తాడు, ఏడాదిలో మొదలు పెట్టాడు. 30,000 కోట్లు పిలిచారు, ఇంకో 30,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇతను విఠలాచార్య అట్టమోపింగ్ తప్ప, రాజమౌళి సిట్టింగులు తప్ప ఏమీ చేయలేడు, ఏమి చేయలేడు. సో రాజధాని నిర్మాణం వైసీపీ చేతులతో నడుస్తుంది. 100% జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాజధాని నిర్మాణ ప్రాంత ప్రజలు కూడా వాళ్ళు కూడా కోరుకున్నారు. ఇప్పుడు 30,000 ఎకరాలు సార్, 35,000 ఎకరాలు, మళ్ళీ 40,000 ఎకరాలు ఏం చేసుకుంటాం సార్? ఎక్కడ పెడతారు? అక్కడ మున్సిపాలిటీ చేయదలుచుకోవాలా, నేను నగరం చేయదలుచుకోవాలా? నగరం ఏంది సార్ ఇది? ఇప్పుడు ఫస్ట్ అడిగే పప్పులో కాలే తప్పుడు నిర్ణయాలు. అంటే నువ్వు ముందుకెళ్ళావు కాబట్టి మీరు తప్పదు. నువ్వు చేసిన ఇదే తప్పుడు నిర్ణయాలు. నీకు బుర్ర లేదు, నీ ఆలోచన ఎక్కువ కానీ ఆచరణ తక్కువ. ఈ దీంతో మనం భ్రష్టు పట్టిపోయాం. ఓకే, సో మొత్తానికి వైసీపీకి తత్వం బోధపడింది. తత్వంగా సార్ మీ ఓటమి కారణాల్లో అమరావతి 100% ఇంతకు ముందు కూడా చెప్పాను. చాలా కూడా ఒకటి కదా ఇందులో అమరావతి దీంట్లో అంటే ఓటమికి కారణాల్లో ప్రజలు ఇది ఒక అంశంగానే తీసుకో. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో మీ నాయకుల భాష కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మా నాయకులు అంటే నా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్. కొంచెం మీ భాష పైన పెద్దగా మీ యాక్షన్ పైన అభ్యంతరాలు ఉన్నాయి తప్ప మీ భాష పైన పెద్దగా లేవు. మిగతా వాళ్ళ భాష పైన అభ్యంతరాలు ఉన్నాయి. మీ యాక్షన్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళడం అనేది యాక్షన్ కాస్త ఈ కొంతమంది భాషని సరి చేసుకోవాలండి. ఎందుకంటే వరస్ట్ ఉంటుంది. 100%. ఇప్పుడు ఏదన్నా పొరపాటు జరిగింది సార్, ఆ పొరపాటుని రివ్యూ చేసుకోవాల్సిందే కదా. ఏ పార్టీ అయినా సరే మేధో మదం జరగాల్సిందే. ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏంటి, విశ్లేషణ చేసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటుంది. భాష కూడా మా కొంతమంది మా అంటే ఈవెందో నేను కూడా అవచ్చు, మేము కూడా భాషను సరి చేసుకోవాలి బాధ్యత మా మీద ఉంది. కొంతమంది మా లీడర్స్ ఉన్నారు. ఓకే, మార్చుకోవాలని మీరు అంటున్నారా? పార్టీ గుర్తించిందా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆ భాషకు సంబంధించి ఏమన్నా గైడ్ లైన్స్? మా లీడర్ ఎప్పుడు చెప్తాడు సార్, మాకు చెప్తారా? 100% ఏం చెప్తారు? భాషను సరి చేసుకోండి. ఆయన అటువంటి భాష మాట్లాడడం వల్ల ఎంకరేజ్ చేస్తారని కదా? లేదు, తప్పది. మా లీడర్ ఎప్పుడు కూడా ఇటువంటి భాషను ఎంకరేజ్ చేయడు. ఇప్పుడు చేయట్లేదా? ఇంతకుముందు ఎప్పుడు చేయడు. ఆయన నోటెంబట మీరు పదాలు మీరు వినుంటారు. ఆయన మాట్లాడు చాలా చక్కగా మాట్లాడతారు. అట్లానే ఆయన మాట్లాడినట్టు మమ్మల్ని సరి చేసుకోమంటాడు తప్ప ఎవరినో హార్ష్గా లేకపోతే వాళ్ళ మనసు గాయపడేటట్టుగా అట్లా మాట్లాడమని ఎప్పుడు కూడా మా లీడర్ మా జగన్ ఎప్పుడు చెప్పడు. ఎందుకు? ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం గత 5 ఏళ్ళు ఇటువంటి భాష మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు? మరి ఇంప్రెషన్ కదా సార్. ఇప్పుడు సపోజ్ నాకు కొంచెం కోపం ఎక్కువ, ఆవేదన ఎక్కువ, బాధ ఎక్కువ. సపోజ్ రాజశేఖర రెడ్డి గారు, నేను చిన్నప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎవరనంటే నేను ఊరుకునేవాడు కాదు. ఈవెన్ దో హైదరాబాద్ ప్లేనరీ జరుగుతూ ఉండేది కాంగ్రెస్ పార్టీ, ఏది ఎల్బీ 2005లో. ఆ దీంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారి మీద
అసమ్మతి కొంతమంది ఉండేవాడు కదా. కదా. ప్లేనరీలో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడబోతే ఉమ్, మేము వేదిక మీదకి దూసుకొని వెళ్ళబోయాం. ఉమ్, అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అంత పిచ్చి ప్రేమ. ఉమ్. అట్లాగే లీడర్ జగన్ అంటే అంటే ఇక్కడ నాకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి భాష నచ్చదు అంటే అటువంటి భాష నచ్చకపోతే భాష మాట్లాడుతున్న నాయకులు ఆయన కరెక్ట్ చేసి ఉండాల్సింది. కానీ కొంతమంది నాయకులు కంటిన్యూస్గా 5 ఏళ్ళు అదే భాష మాట్లాడారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట ఆయన వాళ్ళు వినలేదా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పలేదా అని? లీడర్ ఎప్పుడు చెప్తానే ఉన్నాడు. ఉమ్, ఉమ్, మాకు ఎక్కడా కూడా ఉమ్. అటువంటి ఆయన్ని ఎవరన్నా ఏదన్నా అంటే బాధపడి హర్ట్ అయితే అయ్యడం నేషనల్ తప్ప లీడర్ అన్నప్పుడు కోపం నేచురల్గా వస్తుంది. ఉమ్, మమ్మల్ని ఆళ్ళ మీద అదను లేకపోతే ఆళ్ళ మీద ఆ ప్రెస్ మీట్ పెట్టు వీళ్ళ మీద ఇటువంటి తప్పుడు ఆ, ఆలోచనలు కానీ ఆ వేలో నడవమని కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని సూచించలేదు, చెప్పలేదు. సరే అంత పని చేశారని ఫీల్ అవుతారు కదా మీరు. 5 ఏళ్ళు గవర్నమెంట్లో అద్భుతంగా పనిచేసాం, పేదవాళ్ళ కోసం పనిచేసాం అని ఫీల్ అవుతారు. ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ కలిసినప్పుడు ఏం మాట్లాడారు మీతోటి? మంచి చేసాం, మంచి చేసాం. ఆ మంచి జనం తర్వాత తెలుసుకుంటారు ఉమ్, అని చెప్పి అన్నాడు కానీ ఎప్పుడు కూడా డౌన్ అవ్వలేదు. డౌన్ అవ్వలేదు. ఉమ్. అవ్వలేదు అసలు. మీలాంటి వాళ్ళు డౌన్ అయి ఉంటారు కదా, క్యాడరు నాయకులు ఉంటారుగా. మిమ్మల్ని ఎలా మేము డౌన్ అయినా ఆయన డౌన్ అవ్వాలా. ఉమ్, ఆయన మాకు ధైర్యం చెప్పాడు. ఉమ్. ఈరోజు మళ్ళీ 16 నెలల్లో మేము అందరం కూడా నిలబడి ఈరోజు సవాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి అంటే సవాలని కదా సార్, ప్రభుత్వం మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నా చిన్న పోస్ట్ పెడితే లోపలేస్తున్నారు. ఉమ్, చిన్న పోస్ట్ పెడితే ఏదో ఐటీ యాక్ట్ అంటాడు, ఉమ్, లోపలేస్తారు. ఎంత మందిని ఇబ్బంది పెడతా ఉన్నారండి. ఎన్ని వందల కేసులు పెట్టారు. ఉమ్. ఈ పాటికి అసలు ఇంకొక లీడర్ అయితే మూసేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. ఉమ్, ఈరోజు ధైర్యంగా నిలబడ్డాం. ఉమ్, ఉమ్, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఈ రోజున మళ్ళీ సమాధానం చెప్తూ ఈరోజు మరి ఇంత వ్యవస్థను నడుపుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉమ్, మళ్ళీ అందరూ కూడా ధైర్యంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ముందుకు వస్తున్నారు, ప్రోగ్రాములు చేస్తున్నారు. ఉమ్. ఏ రోజుకి ఆ రోజు కోటి సంతకాల కార్యక్రమానికి మెడికల్ కళాశాల వాటి మీద ప్రజల దగ్గరికి మీరు వెళ్తా పవర్లో ఉన్నారు. ఉన్నట్టు ఇప్పటికంటే ఇప్పుడే యాక్టివ్గా యా పనిచేస్తారు పార్టీ. ఫుల్ యాక్టివ్ అయిపోయింది పార్టీ. ఉమ్, ఉమ్, ఎక్కడ కూడా ఆ, ప్రజల విషయంలో అవ్వచ్చు, మన మంచి విషయంలో అవ్వచ్చు, ఎక్కడ తగ్గేదే ఉండదండి. ఉమ్, ఉమ్. 100% ముందుకెళ్ళిపోతాం. ముందుకెళ్ళిపోతారు. పొత్తులకు సంబంధించిన చర్చ ఏమైనా ఉందా సార్ ఆంధ్రప్రదేశ్లో? వైసీపీ మళ్ళీ ఒంటరిగానైనా, మళ్ళీ వాళ్ళు ముగ్గురు అట్లే రావాలా? సరే, పొత్తులు అనేది అంటే మీకు మా పార్టీ గురించి, మా లీడర్ గురించి మీకు పూర్తిగా తెలుసు. మేమైతే ఎవరిని నమ్ముకోండి. ఉమ్, జగన్ అన్న ఆయన సుశక్తి మీద, ఆయన కష్టం మీద ఈరోజు మీకు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుసు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఇవన్నీ మీకు చూస్తున్నాను, జనం చూశారు. చూశారు. ఢిల్లీని ఏ విధంగా ఎదుర్కొన్నాము, ఆయన కష్టం. ఒక్కడిగా వచ్చి ఇన్ని కోట్ల మందికి ఎట్లా ఆప్తుడయ్యాడు. ఉమ్, ఇన్ని కోట్ల మందికి ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అయినా 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. బటన్ నొక్కటం ఏంటి, డబ్బులు డైరెక్ట్గా ఇంట్లోకి అకౌంట్లో వెళ్ళిపోవడం, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళటం ఎప్పుడన్నా చూసామా? ఏ ముఖ్యమంత్రి చేయగలిగాడా? ఉమ్, ఆలోచన, మంచి ఆలోచన, ఉమ్, పేదలకి మంచి చేయాలన్న ఆలోచన. తప్పనిసరిగా సింహం ఎప్పుడు సింగిల్గానే సార్. సింహం సింగిలే. సింహం సింగిలే. ఉమ్. కుటుంబంలో గొడవలు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో గొడవలు అనేది మీ పార్టీకి ఇబ్బందిని కలిగించిన మాట నిజం కదా సార్? సరే, ఇవన్నీ కుటుంబ వ్యవహారాలు కానీ రాజకీయాల్లో కూడా వచ్చాయి కదా, వచ్చినా కానీ ఏదన్నా ఉంటే అది అంతవరకే చూసుకోవాలి తప్ప దీన్ని కొంతమంది వ్యక్తులు ప్రోత్సహించవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. లీడర్ వెంట ఇప్పుడు అటువంటి ఇది రాదు. ఉమ్, ఆయన కష్టం వృధా పోదు సార్. ఉమ్, ఉమ్, ఉమ్. డెఫినెట్గా మంచి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఎప్పుడు కూడా ఆ ఇది ఆయనకు ఉంటుంది. 100% ఏమీ దీనికి అడ్డురావు. చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్లో చంద్రబాబు నాయుడు పెద్దగా కక్ష సాధింపులకు పోడు అని గడిచిన 5 ఏళ్ళు బాగా రెచ్చిపోయారు మీరు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదు, కొడుకు వచ్చాడు, లోకేష్ వచ్చాడు. లోకేష్ రాజకీయం ఎలా ఉంటుందో చూస్తున్నారు, భయపడుతున్నారు వైసీపీ అని చర్చ. లోకేష్ భయపెడుతున్నాడా మిమ్మల్ని? సార్, భయపడే వాళ్ళు ఉంటే భయపెడతారు సార్. భయపడుతున్నారా మీరు? భయపడే వాళ్ళు ఉంటే భయపెడతారు, ఉమ్. అంతేగాని నాలాంటి వాడు భయపడ్డు. లోకేష్ ఇంత షార్ప్ అవుతాడు, ఇంత కీలకం అవుతాడు, ఇంత స్ట్రాంగ్ అవుతాడు అని అనుకున్నారా? అంటే షార్ప్ అవుతాడు, కీలకం అవుతాడంటే
ఆల్మోస్ట్ ఆయన గవర్నమెంట్ రన్ చేస్తున్నాడని ఇంప్రెషన్ కదా ఎవరన్నా కదన్నా అంటే అన్నిట్లో షార్ప్గా ఉన్నాడు అనేది మాకు తెలిసింది. దేంట్లో దేంట్లో సెల్ఫ్గా ఉన్నాడు ఇంకా చంద్రబాబు చంద్రబాబు నాయుడుగా కలవాల్సిన అవసరంలా, ఉమ్, లోకేష్ని కలిస్తే పని అయిపోద్ది. ఉమ్, పవన్ కళ్యాణ్ని కలవాల్సిన పనిలా, ఉమ్, లోకేష్ని కలిస్తే పని అయిపోద్ది. ఉమ్, బీజేపీ వాళ్ళని కలవాల్సిన పనిలా, ఉమ్, లోకేష్ని కలిపితే పని అవుతుంది. ప్రభుత్వాన్ని నడిపేది ప్రస్తుతం లోకేష్ అని ఒక్కటి మాత్రం తెలుసు మాకు. ఉమ్. సో అంటే అక్కడ దాకా లోకేష్ దగ్గర కూడా గొప్ప కదా మాట్లాడడం రాదు పప్పు గిప్పు ఇంకేదో మాట్లాడారు వీళ్ళంతా అంటే పప్పు మీరు మీరు చేసిన క్యాంపెయిన్ కదా పప్పు ఉప్పయ్యాడా నిప్పయ్యాడా తుప్పనేయాడా 29కి తెలుస్తుంది మీకు. ఇప్పుడైతే పవర్లో ఉన్నాడు కదా సార్ ఇప్పుడైతే పవర్లో ఉన్నాడు. 90,000 మెజార్టీతో గెలిచాడు 100%. ఓడిపోయాడు అన్నారు మీరు అటు ఇటు. ఓకే, దాన్నే ఎక్కడ ఒక మంచి మాట చెప్పండి లోకేష్ గురించి పర్లేదు లోకేష్ అంటే పప్పులో కాలు కొన్ని ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు షార్ప్ అయ్యాడు అంటే పప్పులో కాలు వేస్తాడేమో. ఉమ్. ఇప్పుడు అంటే ఇప్పుడు నా కేసే ఉంది, ఉమ్. ఎవడో చెప్పాడు అనుకోండి సపోజ్, షార్ప్ ఉంటే ఈ కేసు ఎందుకు ఈ పెడతారట? కేసు ఎందుకు పెడతాడు? ఉమ్. ఇప్పుడు బుర్ర ఉన్నోడు ఎవడైనా కొంచెం ఆలోచన చేస్తారు, ఈ జోగి రమేష్ ఎందుకు ఇవన్నీ ఇటువంటి కేసు పెడితే మనం ఎక్కడ నిలబడతాం, రేపు 5 నెలలు కాబట్టి దానిలో బయటకు వస్తాడు, మళ్ళీ లేనిపోయింది ఈడితో ఎందుకు అని షార్ప్ చెప్ప కాలేదనడానికి మీ కేసే ఉదాహరణ ఉదాహరణ. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే అంతకు ముందు కన్నా ఒక అడుగు ముందుకేయచ్చు, ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వ దీంట్లో ఉన్నాడు పవర్లో కాబట్టి. ఉన్నప్పుడు, కానీ మంచి చేస్తే మంచి అని చెప్తారు సార్, ఉమ్. చెడు చేస్తే చెడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు లోకేషే తీసుకుంటున్నాడు అని అనుకుంటున్నాం. ఉమ్. మరి ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేకపోతున్నావు నువ్వు పథకాలు? మరి మేము పెట్టిన మెడికల్ కళాశాలను మీరు ఎందుకు కట్టలేకపోతా ఉన్నారు? ఉమ్. మేము ప్రోత్సహించి 60% 60% మొదలుపెట్టిన మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం పోర్టులు మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళిపోలేకపోతా ఉన్నారు? ఈ పెద్ద మనకి ఆర్థిక వ్యవస్థ కదండి ఉమ్. పోర్టులు అనేది, ఆర్థిక వ్యవస్థ. ఈరోజు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడుతా ఏంది, మచిలీపట్నం పోర్టుకి మాకు కనెక్ట్ కావాలి అని ఎందుకు చెప్తా ఉన్నాడు? కావాలంటారు డ్రై పోర్ట్ కావాలని ఎందుకు చెప్తా ఉన్నాడు? మచిలీపట్నం పోర్ట్ అనేది మేము 60% 70% పనులు పూర్తి చేశాం కాబట్టి, ఆ ధైర్యం ఆ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు కాబట్టి. ఉమ్. మరి పోర్టులు ఆర్థిక వ్యవస్థ, అక్కడ ఒక పోర్టు కడితే ఎన్ని యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ ఎవడు చూడవు. ఉమ్. ఎక్కడికో మేము అమెరికా పోతాం ఉద్యోగాలు తెస్తాం, ఉమ్. ఎక్కడికో ఆసియాలో పోతాం ఉద్యోగాలు తెస్తాం, సింగపూర్ పోతాం ఉద్యోగాలు, ఇక్కడ ఉన్నాయి ఏడవంటారా బాబు అంటే ఏపీ స్ట్రెంత్ పైన కదా చెప్పారు కదా. మెడికల్ కళాశాలలు కట్టండి, మనవాళ్ళు కదా, మన పిల్లలు కదా, మన పిల్లలు డాక్టర్లు అయితే మనకి ప్రతి ఇంటికి కూడా మంచి వైద్యం అందిద్ది, మన వాళ్ళందరూ బలంగా తయారవుతారని ఆ కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తే అయ్యేం అమ్మేసుకుంటా ఉంటారు. ఉమ్. మీకు ఉప్ప నిప్ప తుప్ప పప్ప అనే తర్వాత తెలుసుద్ది. తెలిసిందే కదా, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆయన పవర్లో ఉన్నారు డెఫినెట్ గా. ఓకే మంచి చేస్తే మంచి, మరి ఏంటి చివరిగా 3 పార్టీలు కూటమి కలిసి ఉంటుంది 2029 వరకు అని అనుకుంటున్నారా? 100% 3 పార్టీల కూటమి కలిసి ఉంటుంది, ఉమ్. 100% 3 పార్టీల జనం కలిసి ఉంటారు, కలిసి ఉంటారు. 100% జనం మొత్తం కూడా జగన్ అన్న వెంటుంటారు. పార్టీలు కలిసి ఉంటాయి కానీ క్యాడర్ ఎస్, ఈ పార్టీకి పోయింది కదా సార్. ఈ కూటమిలో కుమ్ములాటలు తప్ప ఏముంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ఉండొచ్చు, వాళ్ళందరూ కొట్టుకుంటున్నారా లేదా? ఉంటుంది కదా పవర్లో ఉన్నప్పుడు న్యాచురల్గా 3 పార్టీల మధ్య నేచురల్గా కాదు సార్, మేము చెప్పట్లా, అసెంబ్లీ సాక్షిగా ఎవరు చెప్తా ఉన్నారు? బోండా ఉమా గారు ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు శాఖలో ఏం జరుగుతుందో తెలియదు, ఆ శాఖలో ఏం జరుగుతుందో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, అధికారులు ఎక్కడ ఉంటాడో తెలియదు, మాకు తెలియదు. చెప్పాడా లేదా సార్? మేము చెప్పామా? వరదరాజుల రెడ్డి గారు ఏం చెప్పాడు సార్? యూరియా ఎక్కడ ఉందో తెలియదు, యూరియా బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోతుంది, ఇక అసలు రైతులందరూ కూడా క్యూ లైన్లో నిలబడి కొట్టుకుంటా ఉన్నారు. మేము చెప్పాం సార్? వైఎస్ఆర్ పార్టీ చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? జోగి రమేష్ చెప్పాడా? సో మీరు లేకపోయినా మీ పని వాళ్ళు చేస్తున్నారు అసలు. ఎస్, కామినేని శ్రీనివాస్ గారు ఏం చెప్పాడు, బాలకృష్ణ గారు ఏం చెప్పాడు, ఇవన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చెప్పారు, ఇవన్నీ మేము చెప్పలేదు సార్. వాళ్ళ నోటి వెంట వాళ్ళు మా మంచితనాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పేరుని, ప్రతిష్టని, విలువని, విశ్వసనీయతని పెంచారు. మీరు పవన్ కళ్యాణ్ మధ్య, చంద్రబాబు మధ్య గ్యాప్ తీసుకురావడం కోసం వైసీపీ ఎందుకు సార్ గ్యాప్? అసలు కలిసి ఉండాలా, కలిసి ఉండాలని 100% కలిసి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అది ఫెవికాల్, అసలు అది ఎవడన్నా లాగినా కానీ మేము అతుక్కుపోతాం. నిన్నగా మొన్న ప్రధానమంత్రి మీటింగ్లో కూడా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంటానని చెబుతుంటే జనం అంటున్నారు, ఈయన ఉంటానంటున్నాడు. ఉండమనండి, ఓట్లేసే జనం కానీ పార్టీలు కలిసినంత మాత్రం జనాలు క్యాడర్ కావాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటారు సార్? ఆయన జనసేన పార్టీ లేదా ఆయన పవన్ కళ్యాణ్ మీరు అంత ముందు కూడా చూశారు కదా, సీఎం అని అరిచేవాడు.
ఇప్పుడు ఎందుకు అరవట్లా? 15 సంవత్సరాల తర్వాత అరవమని ఆయనే చెప్తున్నారు. 15 సంవత్సరాల తర్వాత సామెత ఉంది కదా, రాజావుడు రెడ్డివుడు ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా. అంటే అతని మీద అది పోయింది. ఆయన సీఎం మెటీరియల్ కాదు అని పోయిందిగా. ఆయన రిపీటెడ్గా చెప్తున్నాడు. చెప్తున్నాడుగా, నేను సీఎం కాదు, ఉమ్, నాకు చేత కాదు, ఉమ్, నాకు ఆ బలం లేదు ఉమ్, అని చెప్పేశాడు. ఉమ్. చెప్పేసిన తర్వాత ఇతను సీఎం కావాలన్న జనం ఎవరి వైపు వస్తారు సార్? అంతే కదా. మంచివాడు, మనసున్నవాడు, జగనే బెటర్ రా. జగన్ అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తాయి. అసలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. ఓహో. మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడైతే ఉమ్, వాడు వీడు అని సంబోధించారో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు మొత్తం కూడా వాళ్ళు జగన్ అన్న వెంట ఉన్నారు. జగనే మంచోడు అంటున్నారు. ఉమ్, ఓకే ఆ? ఓకే ఓకే. జగన్ మరి చిరంజీవి గారు ఏమో జై జనసేన అంటున్నారు. అప్పుడు అన్నాడు సార్, అప్పుడు అన్నాడు మొన్న మొన్న. అప్పుడు అన్నాడు. నాకు తెలిసి ఆయన కూడా జై వైసీపీ అంటారా? తీసుకొస్తారా ఆయన? మనసులో తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా వైసీపీ? అసలు అవసరం లేదు సార్. అసలు గతంలో ఆయనకి రాజ్యసభ ఇస్తారు వైసీపీ నుంచి ప్రచారం అయింది. అది అంటే ఆయన మంచివాడు. నేనైతే నేను దగ్గరగా చూసే మంచివాడు. నాకు కలిసి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. తెలుసున్నాం వ్యక్తిగతంగా. ఒక విధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి అభిమాని. ఆయన మంచివాడు. నాకు తెలిసి ఆయన మనసులో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా? ఆయన మనసులో ఆయన ఆశీర్వదించేది, ఆయన కావాలనుకునేది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 100కి 100 ఆయన మనసులో తలుస్తాడు. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. చివరిగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మళ్ళీ మొదలు పెడుతున్నారు? ఉంటుంది ఉందా? కదా, ఉందా? ఉంటుందండి. ఉమ్, ఉంటుంది. పాదయాత్ర. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు పాదయాత్ర లేకపోతే ఎట్లా సార్? ఉమ్. ప్రజలకు భరోసా జగన్ కదా సార్. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అధికారం కావాలనుకున్నప్పుడు నో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు జగన్. ఉమ్, ప్రజల కష్టాలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాడు ఓకే ఎప్పుడైనా సరే. ఓకే. దాని గురించి ఎప్పుడు పవర్లోకి వస్తారు. సో మీరు జైలుకి వెళ్ళకుండా ఉంటే మళ్ళీ ఒకసారి కలుద్దాం. తప్పనిసరిగా సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది రమేష్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి ఈ టీవీ. థ్యాంక్ యూ.